దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక ప్రకటన చేసింది. గతంలో జరిగిన పరీక్ష రద్దు కావడంతో అయోమయంలో ఉన్న అభ్యర్థులకు స్పష్టత ఇస్తూ పునః పరీక్షను జూన్ 21, 2026 ఆదివారంన నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న విద్య, వైద్య ఆశావాహుల భవిష్యత్తుపై నెలకొన్న నీలి నీడలు తొలగిపోయాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది మే 3వ తేదీన నీట్ పరీక్షను నిర్వహించింది. అయితే దురదృష్టవశాత్తు పరీక్షా పత్రం లీక్ అయినట్లు బలమైన ఆధారాలు లభించడంతో పరీక్షా విధానంలో పారదర్శకతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏ తక్షణమే స్పందించి ఆ ఎగ్జామ్ను రద్దు చేశాయి. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో స్పష్టం చేశారు. తిరిగి నిర్వహించబోయే ఈ పరీక్ష కోసం విద్యార్థులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఎన్టీఏ స్పష్టమైన హామీ ఇచ్చింది. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు అందరికీ ఈ పునః పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని, ఇందుకోసం వారు అదనంగా ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన పని లేదని అధికారులు పేర్కొన్నారు. పరీక్షా నిర్వహణలో మళ్లీ ఎటువంటి లోపాలు తలెత్తకుండా ఈసారి ఎన్టీఏ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది. జూన్ 21న జరిగే ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు కొత్త అడ్మిట్ కార్డులను త్వరలోనే అధికారిక వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. సమయం చాలా తక్కువగా ఉన్నందున అభ్యర్థులు తమ ప్రిపరేషన్ను మరింత వేగవంతం చేసుకోవాలని, కేవలం అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని అధికారులు సూచిస్తున్నారు.